ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన శరీరుడిగా ప్రత్యక్షమై రక్షకుడని జనములలో ప్రకటించబడెను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అపోస్తలుడైన పౌలు తిమోతిని సంఘం విషయంలో బలపరచాలని చెప్తూ, అంత్యదినములలో దుర్బోధకులు అనేకమైన వారు వస్తారు, జనములు అనేకులు దుర్బోధ వైపు తిరుగుతారు, అలాగే స్వస్థతల వైపు వాటి వైపు పరిగెత్తుతూ ఉంటారు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడో, ఎలా జీవించాడో వారికి ఈ విధంగా బోధించని ఆయనను హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, ఆయన శరీరధారిగా వచ్చాడు, ఆత్మలో నీతిపరుడుగా ఉన్నాడు, రక్షకుడని ప్రజలలో ప్రచురపరచబడ్డాడు. కాబట్టి ఆయనను అంగీకరించినటువంటి వారు, ఆయనను వెంబడిస్తున్నటువంటి వారు ఈ విధంగా జీవించాలి అని వారికి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే ఆయన శరీరధారిగా వచ్చాడు. కాబట్టి సంఘం కూడా ఈ మట్టి దేహము మహిమ శరీరంగా మార్చబడాలి. అంటే ఆత్మచేత నడిపింపబడాలి, శరీరము ద్వారా శ్రమపరచబడాలి. అలాగే క్రీస్తు లోకానికి ఎలాగైతే ప్రత్యక్షపరచబడ్డాడో, క్రీస్తుని కలిగిన మనము ఆయన స్వభావాల చేత ప్రత్యక్షపరచబడాలి. ఇవి నేటి దినాలలో కరువైపోతూ ఉంటాయి. అంత్యదినములలో అనగా ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ దినాల్లో చాలామంది దయ్యముల బోధ మీదను, అలాగే దుర్బోధల మీదను అబద్ధపు ప్రవక్తలు ఇలాంటివి జరిగిస్తూ ఉంటారు. కాబట్టి వాటికి దూరంగా ఉండండి అని పౌలు గారు ఆనాడే ప్రకటించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో మనం అనేక మంది సేవకుల విషయాలు గమనించినట్లయితే దుర్బోధలు, అలాగే కపటముతో కూడుకున్నటువంటి ప్రకటనలు, ఈ స్వస్థతలు అనే వాటి మీద మనం గమనిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా అబద్ధాలని తేటతెల్లమవుతుంది. కాబట్టి ఈ చివరి దినాల్లో కేవలము ప్రభు ఏ విధంగానైతే ప్రత్యక్షమయ్యాడో, ఏ విధంగానైతే ఆరోహణమయ్యాడో, ఏ విధంగానైతే జీవించాడో ఆ మాదిరిని అనుసరించి ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.